ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం ఎదుటి వ్యక్తి క్షేమంగా ఉంటే మనం చూసి తట్టుకోలేం. చాలాసార్లు మనమే క్షేమంగా ఉండాలి, మనమే బాగుండాలి అని అనుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తి క్షేమాన్ని అస్సలు కోరుకోం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి ఇప్పుడు మీరు చేయనట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకోవాలి. ఎదుటి వ్యక్తి క్షేమంగా ఉండుటకు మనము ఏదో ఒక విధముగా తోడ్పడాలి అంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనం ఎదుటి వ్యక్తి బాగుండాలి, ఎదుటి వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఎప్పుడూ నేను నా కుటుంబం క్షేమంగా ఉండాలి కాదు, కానీ ఎదుటి వ్యక్తి క్షేమమును కోరుకుంటే ఆ క్షేమం మనకు కూడా క్షేమంగా ఉంటుంది. కనుక ఎదుటి వ్యక్తి క్షేమం కోరుకునేవారుగా దేవుడు మనల్ని తయారు చేయనుగాక. ఆమేన్.